వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవసరం లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని టాప్ యూనివర్సిటీ కాలేజెల్లో జాయిన్ అవ్వచ్చు. ఇది కూడా డైరెక్ట్ అడ్మిషన్, మీకు ఏ ఎగ్జామ్ కూడా ఉండదు. ఇందులో టాప్ యూనివర్సిటీస్లో చూసుకుంటే బిట్స్, విఐటి, ట్రిపుల్ ఐటి హైదరాబాద్, శాస్త్ర యూనివర్సిటీ. ఇందులో ఫ్రీ సీట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ సీట్స్ అంటే కనీసం బుక్స్కి కూడా మీరు ఫీజు పే చేయని అవసరం లేదు. చాలామంది స్టూడెంట్స్ బాగా చదివే వాళ్ళు ఉంటారు, కానీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టైంలో ఎగ్జామ్ డే రోజు ఏదో ఒక చిన్న డ్రాబ్యాక్ వల్ల ర్యాంక్ రాకుండా పోతుంది. కానీ ఇంటర్లో మంచి మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు చదివి. సో అలాంటి విద్యార్థులందరూ ఇటువంటి ఆపర్చునిటీస్ అయితే మిస్ అవ్వద్దు. మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోయినా, ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రాకపోయినా డైరెక్ట్గా మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని ఎలా జాయిన్ అవ్వచ్చు, ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అనేది ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మీరు బిట్స్ కాలేజెస్లో, మనకు బిట్స్ క్యాంపసెస్లో జాయిన్ అవ్వాలంటే బిట్ షాట్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ అవసరం లేకుండా జాయిన్ అవ్వచ్చు. ట్రిపుల్ ఐటి హైదరాబాద్కి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా, యూజీఈజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. అది లేకుండా డైరెక్ట్ ఇంటర్ మార్క్స్తోని జాయిన్ అవ్వచ్చు. విఐటి యూనివర్సిటీలో 2 టైప్స్గా జాయిన్ అవ్వచ్చు. మీరు విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే సీట్స్ వస్తాయి. అది అవసరం లేకుండా డైరెక్ట్ ఇంటర్ మార్క్స్తో మీరు జాయిన్ అవ్వచ్చు. శాస్త్ర యూనివర్సిటీ కూడా మీకు సీట్స్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని. సో ఇక్కడ మీరు బిట్స్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అంటే మనకు బిట్స్ సంబంధించి క్యాంపసెస్ బిట్స్ ఫిలానీ, హైదరాబాద్, గోవా, ముంబై అండ్ దుబాయ్లో కూడా క్యాంపస్ ఉంది. దుబాయ్లో అయితే ఈ అడ్మిషన్ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని ఉండదు. ఇందులో బిట్స్లో మీరు జాయిన్ అవ్వాలంటే బోర్డు టాపర్స్ ఎవరైతే ఉంటారో, మీరు స్టేట్ బోర్డ్ స్టూడెంట్ అయినా, సిబిఎస్ఈ స్టూడెంట్ అయినా సరే ఇండివిజువల్గా తీసుకుంటారు. ఇప్పుడు మనకు స్టేట్లో సిబిఎస్ఈ రన్ అవుతుంది, స్టేట్ బోర్డు తెలంగాణ స్టేట్ బోర్డు టీఎస్లో, ఏపీ స్టేట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో. సో ఈ 2 బోర్డ్స్ నుంచి కూడా టాప్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి డైరెక్ట్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు ఈ టాప్ మార్క్స్ అనేవి టై అయ్యాయి అనుకోండి, మ్యాక్సిమం 4 స్టూడెంట్స్కి టాప్ మార్క్స్ ఇప్పుడు 900, మనకు 1000 మార్క్స్ ఉన్నాయి స్టేట్ బోర్డ్ అయితే. స్టేట్ బోర్డులో సపోజ్ 995 వచ్చాయి అనుకుందాం ఎగ్జాంపుల్గా, లేదు 994 వచ్చాయి అనుకున్నాం. ఇదే 994 మార్క్స్ ఈక్వల్గా 4 ఆర్ 5 మెంబర్ స్టూడెంట్స్ లేదా 6 మెంబర్ స్టూడెంట్స్కి టై అయ్యి వచ్చిన 4 మెంబర్స్కి కూడా ఈ 994 టాప్ మార్క్సే వస్తే వీళ్ళకు కూడా సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే 995 టాప్ మార్క్స్ అయ్యి 995నే 4 మెంబర్ స్టూడెంట్స్కి వస్తే డైరెక్ట్గా 4 మెంబర్ స్టూడెంట్స్ కూడా డైరెక్ట్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ట్రిపుల్ ఐటి హైదరాబాద్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే, ట్రిపుల్ ఐటి హైదరాబాద్ సంబంధించి ఇండివిజువల్ బోర్డు వైజ్గా కూడా మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ ప్రకారం వచ్చిన వాళ్ళకి సీట్స్ అయితే వస్తాయి. ఇందులో ఏపీ, తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే ఎబో 90%, అంటే 1000 మార్క్స్కి మీకు 900 ఎబో మార్క్స్ ఉండి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో బై ఫుల్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి సీట్స్ వస్తాయి. అదే సిబిఎస్ఈ స్టూడెంట్స్, మనకి ఏపీ అయినా, టీఎస్ అయినా, ఓవరాల్ ఇండియా అయినా ఆల్మోస్ట్ 88% ఎబో ఉన్న స్టూడెంట్కి సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అప్లై చేసిన తర్వాత అందులో ఉన్న హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కౌంట్ బేస్ చేసుకొని అయితే సీట్స్ ఇస్తారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, విఐటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మీకు ర్యాంకు రాకపోయినా డైరెక్ట్గా మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. బిట్స్లో బీటెక్ ఉంటుంది, త్రిబుల్ ఐటీలో మీకు బీటెక్, ఎంటెక్ కూడా ఉంటుంది. విఐటీలో కూడా ఇక్కడ డైరెక్ట్ అడ్మిషన్, ఇప్పుడు ఈ అడ్మిషన్ అనేది మీకు బీటెక్ ప్లస్ ఎంటెక్ ఉంటుంది. నెక్స్ట్ బీటెక్ ప్లస్ ఎంటెక్ అనేది డైరెక్ట్గా 5 ఇయర్స్లో కంప్లీట్ చేసేస్తారు మీరు. ఇందులో ఓవరాల్గా మీకు 750 ఎబో మార్క్స్ ఉన్నాయనుకోండి, విఐటికి సంబంధించిన క్యాంపసెస్ వెల్లూరు, చెన్నై, ఏపీ, 4th క్యాంపస్ భోపాల్లో ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. అదే కంప్లీట్గా వెల్లూరు క్యాంపస్లోనే మీకు సీట్ రావాలంటే 90% ఎబో మార్క్స్ ఉంటే కనుక మీకు సీట్ వస్తుంది. ఇందులో ఫ్రీ సీట్ విషయానికి వస్తే, సార్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఇది డిస్టిక్. మీరు
విఐటి ఏపీ యూనివర్సిటీ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, అమరావతిలో. ఇందులో మీరు సింగిల్ రూపీ బుక్స్కి కూడా, అట్లీస్ట్ బుక్స్కి కూడా మీరు ఫీ పే చేయని అవసరం లేదు. అన్నీ ఫ్రీగా వస్తాయి. అది ఎలా జాయిన్ అవ్వాలంటే, ప్రతి డిస్టిక్ సంబంధించిన టాపర్స్ ఎవరైతే ఉంటారో ఇద్దరు స్టూడెంట్ని, మనకు ఏపీలో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు డివిజన్ చేశారు కదా స్టేట్ సపరేషన్ తర్వాత, అలా ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి ఇద్దరు స్టూడెంట్స్ అయితే డైరెక్ట్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా డైరెక్ట్ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్లలో కనీసం బుక్స్కి కూడా ఫీ పే చేయని అవసరం లేదు. అదే మీరు విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా వెళ్తే ఎంత ఫీ ఉంటుంది, ఆల్రెడీ మనకు ఛానల్లో వీడియోస్ చేశాను చూడండి, అర్థమవుతుంది. సో ఈ ఆపర్చునిటీ కూడా ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ వన్ మోర్, మనకు ఇంకొక టాప్ యూనివర్సిటీ సహస్ర యూనివర్సిటీ. ఇందులో సహస్ర యూనివర్సిటీలో ఉన్న సీట్స్ అనేవి జేఈ ప్లస్ ఇంటర్ మార్క్స్ కాంబినేషన్లో సీట్స్ ఫిల్ చేస్తారు ఓవరాల్గా తీసుకొని. అలాగే డైరెక్ట్ ఓన్లీ ఇంటర్ మార్క్స్తోనే 50% ఆఫ్ సీట్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్కి ఈ టాప్ యూనివర్సిటీస్ కాలేజెస్లో మీకు ఇంటర్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకునే జాయిన్ అవ్వడం చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు బిట్సే ఉంది, బిట్స్లో స్టేట్ టాపర్స్ వెళ్ళిపోతారు, స్టేట్ టాపర్స్ ఇద్దరైనా ముగ్గురైనా వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో 90% ఎబోవ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ, అంటే 90% వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కానీ 990 ఎబోవ్ ఉన్న స్టూడెంట్స్కి అయితే సీట్స్ వస్తాయి. సో ఇక్కడ టాపర్స్ వెళ్ళిపోతారు, ఇక్కడ 990 ఎబోవ్ ఉన్న వాళ్ళు త్రిబుల్ ఐటీ హైదరాబాద్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ విఐటి యూనివర్సిటీస్ వచ్చేసరికి, సపోజ్ వెల్లూరు క్యాంపస్లోనే మీకు సీట్ రావాలనుకుంటే 900 ఎబోవ్ మార్క్స్ ఉన్న వాళ్ళు వెల్లూరు క్యాంపస్కి వెళ్తారు. ఇంకా 850 800 ఎబోవ్ ఉన్న వాళ్ళు చెన్నై క్యాంపస్, ఏపీ క్యాంపస్లో వెళ్ళిపోవచ్చు. అలాగే ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ అయి ఉండి డిస్ట్రిక్ట్ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఫ్రీ సీట్స్ ఇక్కడ వీళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 900 ఎబోవ్ వాళ్ళు వెల్లూరు సీట్కి వెళ్ళిపోతే, మరి మిగిలిన ఇంకా 900 బిలో ఉన్న వాళ్ళు మాకు టాప్ యూనివర్సిటీ కావాలి, చెన్నై క్యాంపస్ అయినా ఏపీ క్యాంపస్ అయినా జాయిన్ అవ్వచ్చు, అలాగే శాస్త్ర యూనివర్సిటీ అయినా జాయిన్ అవ్వచ్చు మీరు ఇక్కడ. సో ఇప్పుడు చెప్తున్న మార్క్స్ అనేవి ఏ స్టేట్ సంబంధించిన స్టూడెంట్స్ అయినా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎక్సెప్ట్ ఒకే ఒకటి, ఈ ఫ్రీ సీట్ విఐటి ఏపీ ఫ్రీ సీట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డిస్టిక్ నుంచి ప్రతి సంవత్సరం డిస్టిక్ వైజ్గా ఇద్దరు స్టూడెంట్స్కి ఇస్తారు. ఇండివిజువల్గా ఈ ఒక్కొక్క యూనివర్సిటీస్కి ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది నేను సపరేట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండివిజువల్ ప్రాసెస్ అనేది, ఎవరెవరికి ఇండివిజువల్ ప్రాసెస్ కావాలనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అలాగే కొన్ని డైరెక్ట్ అడ్మిషన్స్ అనేవి ఒక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని ఉంటుంది. దీంట్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మనకు నార్త్లో ఉన్న గుర్గాన్ ఢిల్లీ క్యాంపస్లో ఉంటుంది. అందులో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే యూజ్ ఏమీ ఉండదు. అది ఉన్న అన్ని క్యాంపస్లలో ఫ్యాకల్టీ లేని, ప్లేస్మెంట్ లేని క్యాంపస్ అది. దీంట్లో జాయిన్ అవ్వమని చాలామంది సజెస్ట్ చేస్తుంటారు. అనవసరంగా మీ ఫ్యూచర్ వేస్ట్ అవుతుంది. ఆ క్యాంపస్ మాత్రం జాయిన్ అవ్వకండి. థ్యాంక్ యూ.